తమ ఉద్యోగాలు పర్మనెంట్ చేస్తామని చెప్పి ఓట్లు వేయించుకుని ఆర్టిజన్ కార్మికులంటే ఎవరని ఉప ముఖ్యమంత్రి బట్టి అడగడం తమని బాధించిందని సిద్దిపేట జిల్లా ఆర్టిజన్ జేఏసీ చైర్మన్ సుధాకర్, నాయకులు సరిత ఆవేదన వ్యక్తం చేశారు. రెగ్యులర్ ఉద్యోగుల సర్వీస్ రూల్స్ తమకు కూడా అప్లై చేయాలన్నారు. తమ ఉద్యోగాలను కన్వర్షన్ చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట డిఈ కార్యాలయం ముందు ఆర్టిజన్ కార్మికులు నిరవధిక సమ్మెకు దిగారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్టిజన్ కార్మికులను పర్మనెంట్ చేసి విద్యార్హతలను బట్టి కన్వర్షన్ చేయాలన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం తమకిచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సరిగ్గా అందని వేతనాలతో తమ జీవితాలు రోడ్డున పడ్డాయన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తమ బతుకులు బలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ డిమాండ్స్ నెరవేర్చకపోతే దేనికైనా సిద్ధమన్నారు. మాతో పాటు చేసే వాళ్ళకు 25-30 ఇట్లా వస్తున్నాయి, మాకేమో 12 ఇట్లా వస్తున్నాయి సార్. మాకు అది సరిపోవడం లేదు. మా పిల్లలను పోషించుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది. మాకు కన్వర్షన్ అయ్యే వరకు మేము ఇలాగే సమ్మె చేసుకుంటాం సార్. మాకైతే చాలా ఇబ్బందికరంగా ఉంది. మేము ఇన్ని రోజులు మేము అవుతుందేమో అని చూస్తూ ఉన్నాం సార్. మాకు ఇంకా కూడా కావట్లేదు. మాకు అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అట్లనే ఉంది. మళ్ళీ ఇప్పుడు కూడా కొత్తగా తెలంగాణ వచ్చినాకనన్నా మారుతుందేమో అని చూస్తున్నాం సార్. ఇప్పుడు కూడా మరి మారుతుందా ఏం చేస్తారో తెలియదు సార్. కొంచెం మమ్మల్ని అర్థం చేసుకొని మా భవిష్యత్తు కోసం కొంచెం ఆలోచించుకొని మా పిల్లల కోసం చేస్తారేమో అని కోరుకుంటున్నాను సార్. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు దశల వారి పోరాటాల్లో భాగంగా ఈరోజు 19,650 కార్మికులు సమ్మెలోకి పోవడం జరిగింది. ప్రధాన డిమాండ్స్ ఏంటంటే ఆర్టిజన్ అనే కళాకారుడనే పేరు పెట్టి మమ్మల్ని దగా చేయడం జరిగింది గత ప్రభుత్వము. ఈ ప్రభుత్వము అధికారంలో రాకముందు మీ సమస్యలన్నీ పరిష్కరిస్తాము, మీరు మాకు సపోర్ట్ చేయండి, మేము ప్రతిపక్షంలో మేము అధికారంలో రాగానే మేము మీ స్టాండింగ్ ఆర్డర్ తీసేస్తాము, మిమ్మల్ని రెగ్యులర్ ఎంప్లాయీగా చేస్తామని మాకు గత ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు కానీ బట్టి విక్రమార్క గారి దశల వారీగా వారు మాకు చెప్పడం జరిగింది. వారికి మేము భరోసా ఇచ్చి గెలిపించుకోవడం జరిగింది. వారు గెలిచి 2 సంవత్సరాలు గడుస్తుంది. మేము ఎన్నో పోరాటాలు చేస్తూ ఉన్నాము. ఎన్నోసార్లు మా మెమోరాండం ఇవ్వడం జరిగింది. అధికారం రాగానే ఆర్టిజన్లు ఎవరని మాట్లాడారు. అధికారం రాకముందుకు మేమున్నాము, మేము అండగా ఉన్నాము అన్నారు. అంటే ఇలాంటి భేషజాలకు పోకుండా ఆర్టిజన్ల కార్మికులు ఈ సంస్థలో పనిచేస్తూ ఈ సంస్థలో కనీస వేతనాలు పొందకుండా వారి ప్రాణాలని త్యాగంగా చేస్తూ ఈ విద్యుత్ వెలుగులు ఇస్తున్నటువంటి ఆర్టిజన్ కార్మికుల్ని ఆదుకోవాలని విద్యుత్ జేఏసీగా ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధాన డిమాండ్స్ ఏంటంటే ఆర్టిజన్లకు అందరికీ కూడా ఎగ్జిస్టింగ్ సర్వీస్ రూల్స్ ఇవ్వాలి, విద్యార్హతలను బట్టి కన్వర్షన్ చేయాలి. ఏదైతే మిగిలిపోయిన 136 మంది ఆర్టిజన్ కార్మికులున్నారో వాళ్ళకు ఈపీఎఫ్ సీలింగ్ వాడడం వల్ల వారు ఆర్టిజన్ కావాల్సిన వాళ్ళు ఆర్టిజన్ కాలేకపోయారు. వాళ్ళందరినీ ఆర్టిజన్ చేయాలి.